అదిరింది భలే. అయ్యో అమ్మో. మీ అమ్మతో చెప్తానుండు. పొద్దు పొడిస్తే చాలు బలాదూరు తిరగడమే. నువ్వు నాశనం అయిపోతావురా అడ్డగాడిదా. మోహన్ చూడు. ఆహా, ఉదయాన్నే దీనికి తొలగిపోయినట్టున్నావే. ఏంటి మెల్లగా ఏదో గొణుగుతూ వస్తున్నావు? హే, తప్పుగా ఏమనలేదు. నువ్వు చాలా తెలివైందనివి కదా. అవును, మీ కోళ్ళు ఎక్కడా కనపడడం లేదు. అయ్యో, రాణిగారు ఇంకా లేవలేదు, నిద్రపోతున్నారు. అది నాకు కోడలు కాదు, అత్తగారిని మించిపోయింది. అలా మాట్లాడుకు రమణి. కోడల్ని కూడా కూతుర్లా చూడాలి. మీదేం పోయింది? మీరిలా చెప్పి వెళ్ళిపోతారు. నేనే కదా ఇక్కడ కష్టపడేది. లేదు, నేనేం చెప్తున్నా ఏంటి? తెల్లవారితే చాలు వచ్చేస్తారు కోడలికి సపోర్ట్ అంటూ. వీళ్ళకి ఇంకో పని లేదు. అనవసరంగా ఎందుకు తిట్లు తింటాం? ఆ గయ్యాళి రమణితో ఎవరన్నా మాట్లాడతారా చెప్పు? మనలాంటి స్టాండర్డ్ అయిన చోట ఉన్న వాళ్ళు స్టాండర్డ్ గానే మాట్లాడాలి. ఏంట్రా, కడుపు ఏం బాగోలేదు, విరోచనం కాలేదు. సరేరా వెళదాం. ఏది ఆ గుంటూరు విషయమేగా? అర్థమైంది. సంసారపక్షమైన అమ్మాయేగా. రేపు ఫోన్ చేస్తానులే. వీడితో పెద్ద తలనొప్పిగా ఉంది. అంత హడావిడిగా? ఒక నిమిషం, నాకు ఇప్పుడు టైం లేదు. నేను అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. పని బాడ ఏమీ లేదు, కానీ ఏదో ఉన్నట్టు పోజు వేరే విధ. అరే, మన మెంబర్ వస్తున్నారు. ఏంటి ఇంత కంగారుగా వస్తున్నాడు? కొంపతీసి షుగర్ వచ్చిందా ఏంటి? తప్పకుండా పొండి పొండి, అక్కడ కూర్చోండి, ఏం పర్వాలేదు. ఏంటి మెంబరు ఇంత హడావుడిగా వస్తున్నారు? ఒక ముఖ్యమైన విషయం, చాలా సీరియస్ మ్యాటర్. త్వరగా రా. మన మెంబర్ ఎవరికో సీరియస్ అంటున్నారు. లేచి రండిరా. రండి రండి. ఏంటి ఇంతమంది కంగారుగా వస్తున్నారు? కాదు, అందరినీ పిలువు, ఒకేసారి చెప్తాను. ఇంతకీ ఎవరికి సీరియస్ గా ఉంది? ఎవరికి సీరియస్ గా లేదు, హాస్పిటల్లోనూ లేర్రా. కానీ ఈ విషయం చాలా సీరియస్ అయింది. రా, ఒక మ్యాటర్ ఉందిలే. ఏ మ్యాటర్ ఏంటి? ఉండు చెప్తాను. ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వు. త్వరగా ఇవ్వు. మంచినీళ్ళ కోసం ఎంత స్పీడ్గా వచ్చావా? ఈ చోటు గురించి ఒక విషయం మీకు తెలుసా? లేదు. ఆ విషయం ఏమిటో చెప్పండి. మనందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించబోతున్నారట. ఎవరు? గవర్నమెంటే. ఎందుకు? ఇక్కడ ఏదో పూల తోట పెంచుతున్నారట. పూరం నత్తి విధవ. ఏమీ లేదయ్యా, మన అందరినీ ఇక్కడి నుంచి తరివేసి ఇక్కడ ఒక పార్కు పెడుతుందట గవర్నమెంట్. దేవుడా, నేను విన్నది నిజమేనా? ఇలా చూడండి, మీరు చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి. నేను ఒక నియోజకవర్గంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యి ఏమిటి ప్రయోజనం? మెట్రో రైలు ఒక నియోజకవర్గానికి, ఎయిర్పోర్ట్ ఇంకో నియోజకవర్గానికి, చెప్పుకోదగ్గ మాల్ కట్టినా ఇంకో చోటికి. మా ప్రాంతానికి మాత్రం ఏమీ లేదు. అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేదు. మీరు అలా అనకూడదండి, ఇది టూరిస్ట్ ప్లేస్ కదా. టూరిస్ట్ ప్లేస్ కాదయ్యా, టూరిస్ట్ ప్లేస్. అయినా ఇక్కడ ఏముంది? అదే కదా, ఎప్పుడో కూలిపోయిన సముద్రపు వంతెన ఒకటి ఉంది. సాయంత్రం అయితే కొంతమంది అక్కడికి వచ్చి కాలక్షేపం చేసి వెళ్తారు. తర్వాత ఆఫ్రికన్ బాయిల్ వల్ల నాకేంటి? నాకు అక్కడ ఏదైనా కావాలని ఆశపడ్డాను. అందుకు ఆ దేవుడు అనుగ్రహించి ఇచ్చిందే ఈ పార్కు. ఈ విషయంలో నేను వెనక్కి తగ్గేదే లేదు. మీరన్నది ముమ్మాటికి కరెక్టేనండి బాబు. ఆ పార్క్ విషయంలో అన్నీ నేను ఒక్కడనే చూసుకుంటాను. మీరు కాస్త ఊరుకుంటారా? మన రాష్ట్రం ఎలాగైనా అభివృద్ధి చెందాలి. ఈ ఉద్దేశంతోనే మనం ఉండాలి. ఈ మార్పును త్వరగా తేవాలి. దానికేమిటి దారి? ముందు అది చెప్పండి నాకు. సీఎం గారు, అలా అంటే ఎలా కుదురుతుంది? మీకు తెలీదా? పార్టీ కోసం రాత్రి పగలని చూడకుండా శ్రమించి కాన్పుటైన్లో కూడా ఎంతగానో తిరిగింది ఈ సరసమ్మ. గుర్తుంది కదా? మీరు యూత్రితో మాట్లాడారంటే మీ సమస్యని వాళ్ళు తీరుస్తారు మేడం. చూడు, కాన్పు గురించి మాట్లాడడం లేదు, పార్టీ కోసం ఎలా కష్టపడ్డానో చెప్తున్నానంతే. నీ కాన్పు విషయం వదిలేసి ముందు పార్క్ విషయానికి రా. మాటలతో టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం ఏంటో చెప్పండి. మీరు అనుకుంటున్నట్టు అక్కడ వాళ్ళని ఖాళీ చేయించలేం, పెద్ద ప్రాబ్లం అవుతుందండి. ఆ మాట కూడా నిజమే. ఏంటి సీఎం, ఎవరెవరో మాట్లాడుతున్నారో? గోవాలో మందు కొట్టి సన్బాత్ అంటూ బోర్లా పడుకుంటారా? అలాగే నేను ఇక్కడ ఒక చోటు రెడీ చేస్తే అందరూ పడుకుంటారు. చూడడానికి అందంగా ఉంటుంది. తర్వాత మందుకి బీర్ బార్, మసాజ్ సెంటర్ ఇలాంటి సమాజ సేవ చేద్దాం. అందులో వచ్చే ఆదాయంతో చెప్తుంటేనే సంతోషంగా ఉంది. చూడండి సార్, నేను చెప్పినట్టు ఈ టూరిజం మనల్ని డబ్బుతో కొడుతుంది. చెప్పుతో కొడతాం.
ఎవరైనా రానివ్వండి, మనల్ని తరిమేసి విదేశీయులు పడుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చారంటే ఆ వెధవల్ని పాతి పెడదాం. నా కాలు. ఏడ్సవలే, ముందు అవతలు పెట్టు. నువ్వు కాస్త నోరు మూసుకో. ఊరికే అరవడం వల్ల ప్రయోజనం లేదు. మనం పుట్టిన చోటు వదిలి బయటికి బొమ్మని ఎవడో వచ్చి చెబితే మనం గాజులు తొడుక్కున్నావా? ఏమంటావు గోవింద? అలా చెప్పు. మనల్ని తరివేయడానికి వాళ్ళు ఇక్కడికి రావాలి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మనం ఏంటో. మీరేమంటారయ్యా? ఇన్ని వేల మందిని బాధ పెట్టి ఇక్కడ పార్కు కట్టడం తప్పు. ఒకవేళ వాళ్ళు గనక పార్కు కడితే మంచి బిగించి దేవుడు ఆమేన్. నా నోట చెడు మాటలు రప్పించకండి. ఏది ఏమైనా సరే ఇక్కడ పూల తోట. ఇక్కడికి పోలీసులు కాదు కదా, మిలిటరీయే ఇక్కడికి వచ్చినా మనం వెళ్ళవలసిన అవసరమే లేదు. దీనంతటికి వెనక ఆ ఎమ్మెల్యే కేశవరావే ఉంటాడు. వాడు ఎమ్మెల్యే కాదు, మన పాలిట యముడు, మన కాలనీ జనాన్ని తెరవేయాలనుకునే రాక్షసుడు. అవును, ఈ కాలనీని రక్షించడానికి ఈ అంగీని పక్కన పెట్టి పోరాడడానికి నేను రెడీ. మీరు రెడీగా ఉన్నారా? ఆపండి ఆపండి ఆపండి, అందరూ ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. చోట్! ఏమిటయ్యా ఇంత పెద్ద గొడవ? ఎందుకు ఇదంతా జరుగుతుంది? సీఎం గారు, ఈ గొడవ చూసి ఏం భయపడకండి. నీటిలో దూకేశాం, ఒడ్డుకి చేరాలి. ఈ రాత్రికి ఆ కాలనీని లేకుండా చేస్తాను. ఓహో, ఏమిటండి మీరు చేస్తున్నది? ఇప్పటికే మీ మీద బోలెడని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఎందుకు? ఆ అమాయక ప్రజల్ని అక్కడే ఉండనివ్వండి. లేదు సార్, గవర్నమెంట్కి సంబంధించిన పోరంపోకు ల్యాండ్లో ఎవరు గుడిసెలు వేసుకుని హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోక తప్పదు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత తప్పకుండా నేను ఇక్కడ పార్క్ ఓపెన్ చేస్తాను. ఆ పాపిష్టి పనికి ఇకపైన నేను నీకు తోడుగా ఉండడం జరగదు. ఏమయ్యా బషీరు, ఏమిటయ్యా నువ్వు అలా కూర్చొని తమాషా చూస్తున్నావు? సీఎం గారు, ఈయన మాటల్లోనూ న్యాయం ఉంది కదా. పక్క స్టేట్లో టూరిజం వచ్చిన తర్వాత ఎంత డబ్బు వస్తుందో తెలుసా? అటువంటప్పుడు మనం... ఏమిటయ్యా అంటే నీ ఉద్దేశం కూడా అదేనా? ఈ విషయంలో అయ్యగారి ఉద్దేశం ఏమిటో అదే నాది కూడా. ఏది ఏమైనా ఈ విషయంలో నేను తోడుగా ఉండను. వద్దండి, తోడుగా ఉండొద్దు. చూడండి, మీకు తోడుగా ఉండడం నేను వదిలేస్తాను. వెళ్ళి అధిష్టానానికి చెప్పేస్తాను. అలాగే నాతో పాటు ఇంకా కొందరు కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అయ్యో, ఇటువంటి బెదిరింపుల ప్రహసనంతోనే అన్ని పనులు సాధించుకుంటున్నారయ్యా. ఈ విషయంలో ఇక మీదట నేను ఏ విధంగానూ జోక్యం చేసుకోను. నువ్వేం చెయ్యాలనుకున్నావో అది చేసుకో. ఇది చాలా తక్కువ, ఇంకా బోల్డ్ రాబోతూ ఉంది. రండి రండి, ఎంజాయ్. ఇక ఇక్కడ మనం వైట్ హౌస్ నే మనం కట్టేయచ్చు. అదేంటో నువ్వు చెప్పవయ్యా. కాలనీ సముద్రంలోకి పోయింది. అచ్చా అచ్చా కాదు,
కాలనీ గోయింగ్ టు సీ. ఇప్పుడు కాలనీ ఆనవాళ్ళ లేవు చూసారా? ఏంట్రా నా బంగారు రాజేంద్ర, బాగా ఎంజాయ్ చేయి, జాలీగా ఉండండి. నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేయి. అదే అందరూ కొట్టండి. ఇందులో మీ అందరికీ వాటా ఉంది. బీర్ బార్ ఆండర్సన్కి, మసాజ్ సెంటర్ జానీకి, టీ కోట్ అది అవసరం ఉండదు కదా. అందరూ ఇచ్చే కమిషన్ డబ్బు నా జేబులోకి. ఎవరికే అభ్యంతరం లేదు. అదంతా సరే, కానీ మొదటి అమౌంట్ 10 కోట్లు. అది వెంటనే వచ్చేస్తుందిగా. రాకుండా ఎక్కడికి పోతుంది?